హాయ్ ఫ్రెండ్స్, కాస్మిక్ ఇన్ఫ్లేషన్ థియరీ విశ్వ విస్తరణ సిద్ధాంతం అంటే విశ్వం ఇప్పటికీ వ్యాపిస్తుందనే భావనని వినే ఉంటారు. అంటే బిగ్ బ్యాంగ్ జరిగి బిందువు నుండి బ్రహ్మాండం ఏర్పడి తారలు, చంద్రులు, గ్రహాదులు ఏర్పడిన తర్వాత కూడా ఈ క్షణానికి విశ్వం విస్తరిస్తూనే ఉందనే ఒక సిద్ధాంతం ఉంది. ఈ భావన విశ్వంలో కృష్ణశక్తి ఉందనే సంగతి నిశ్చయమయ్యాక పుట్టుకొచ్చింది. ఎందుకంటే విశ్వంలో కనిపిస్తున్న శక్తి ఎంత ఉందో దానికి వ్యతిరేకమైన అంతే శక్తి కనిపించకుండా ఉంది. అదే డార్క్ ఎనర్జీ, కృష్ణశక్తి. తెలియని శక్తి విశ్వంలో మనం గమనించని శక్తి మొత్తంలో 70% వరకు ఉందని శాస్త్రవేత్తల భావన. ఇదే కృష్ణశక్తి. ఇది విశ్వం వేగంగా విస్తరించేలా చేసే ప్రతికూల పీడనంతో సంబంధం కలిగి ఉంది. సరే, ఇప్పుడు ఈ విశ్వం ఎలా విస్తరిస్తోంది? ఇది అనంతంగా ఇలా కొనసాగుతూనే ఉంటుందా అనే ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. ఒకవేళ విస్తరించినా ఏదో ఒక నాటికి ఆగుతుందని, అంటే విస్తరిస్తున్న వేగం తగ్గుతూ ఉంటుందని అనేవారు ఉన్నారు. కానీ వాస్తవంగా అలా జరగటం లేదు. ఈ కృష్ణశక్తి విశ్వం విస్తరించడాన్ని వేగవంతం చేస్తుంది. అంటే విశ్వం అనంత కాలం నుండి అనంత కాలం దాకా విస్తరిస్తుంది అన్నదే ప్రస్తుత సజీవ భావన. ఈ కృష్ణశక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఐన్స్టైన్ చెప్పిన సాధారణ సాపేక్ష సిద్ధాంతాన్ని పరిశీలిస్తే యాంటీ గ్రావిటీ ఎలా తెలిసిందో ఈ కృష్ణశక్తి కూడా అలాగే ఉనికిలోకి వచ్చింది. గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ప్రతి గురుత్వాకర్షణని న్యూటన్ ప్రతిపాదించాడు. ఇవన్నీ సాధారణ ప్రజలని కాదు, చదువుకుంటున్న వాళ్ళని గందరగోళపరుస్తూ ఉంటాయి. అందుకే సాధారణ సాపేక్ష సిద్ధాంతాన్ని, క్వాంటమ్ సిద్ధాంతాన్ని, పరమాణు గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని వివరించేలా ఒక ఏకీకృత సిద్ధాంతాన్ని రూపొందించాలి. సిద్ధాంతాలు జనసామాన్యానికి కూడా అర్థం కావాలి. సరే, మన శాస్త్రవేత్తలు ఒక యూనిఫైడ్ థియరీ మీద పనిచేయడం ప్రారంభించారు. ఈ ప్రయాణంలో స్ట్రింగ్ థియరీ మన ముందుకొచ్చింది. ఉప పరమాణు కణాలు తీగల నిర్మాణాలని చెప్పారు. స్ట్రింగ్ థియరీ ఈ అనంత విశ్వం కణాలుగా కాకుండా సన్నని తీగలతో నిర్మాణం చెంది ఉందని చెప్తోంది. భౌతిక శాస్త్రంలో స్ట్రింగ్ థియరీ కణ భౌతిక శాస్త్రం యొక్క బిందువుల వంటి కణాలు స్ట్రింగ్స్ అని పిలువబడే ఏకమితీయ అనగా 1 డైమెన్షనల్ వస్తువులతో తయారవుతాయని చెప్తోంది. స్ట్రింగ్ థియరీ ఈ తీగలు అంతరిక్షం ద్వారా ఎలా వ్యాపిస్తాయి, ఒకదాంతో ఒకటి ఎలా సంఘర్షణ చెందుతాయో వివరిస్తుంది. స్ట్రింగ్ థియరీ ప్రకారం గ్రావిటీ అనేది ఒక ఫోర్స్. ఇక్కడ స్ట్రింగ్ని పరిశీలించే కొద్దీ ఇది బహుమితీయంగా ప్రవర్తిస్తోందని అనుమానించారు. అలా ప్రతి దశలోనూ వివిధ ఆకారాల్లో ఉండొచ్చని ఊహించారు. ఇవి అంటే స్ట్రింగ్స్ కొత్త తరహా భౌతిక శాస్త్ర నియమాల్ని సృష్టిస్తూ ఉన్నాయి. సిద్ధాంతం ప్రకారం ఇవి చాలా ఉన్నాయి. అంటే ఈ స్ట్రింగ్స్ మరో చోట కూడా ఉంటే గనక అక్కడ వేరే భౌతిక నియమాలు తయారవుతాయి. ఈ లెక్కన విశ్వంలోని స్ట్రింగ్స్ రూపొందిస్తున్న భౌతిక సూత్రాలు ప్రత్యేకంగా ఉన్నట్టు. బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడే ఈ నిర్ణయం జరిగిపోయి ఉండాలి. ఈ భౌతిక సూత్రాలు కూడా అప్పుడే రూపొంది ఉండాలి. బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడే ఉప పరమాణు కణాలు అంటే సబ్ ఆటమిక్ పార్టికల్స్ తీగల నిర్మాణాలని నిర్ణయం అయినప్పుడు ఇప్పుడు లభిస్తున్న బహుళ ఉప పరమాణు కణాలు మన విశ్వం లాంటి మరో విశ్వం లేదా విశ్వాలు ఉండొచ్చుననే ఊహని రేకెత్తిస్తున్నాయి. అక్కడ ఉండే భౌతిక సూత్రాలు వేరే విధంగా ఉండొచ్చు. ఆ సూత్రాలు ఈ విశ్వాల్ని నిలబెట్టలేకపోతున్నాయని, మన విశ్వసూత్రాలే పరమాణు, తారాచంద్ర గ్రహాల్ని రూపొందించగలవని చెప్పేవారు ఉన్నారు. ఇదంతా పెద్ద శాస్త్ర చర్చ, లోతైన విశ్లేషణ. పరమాణు భౌతిక శాస్త్రం అంటే క్వాంటమ్ ఫిజిక్స్ సబ్ ఆటమిక్ పార్టికల్స్ పై నిర్మించబడింది. బిగ్ బ్యాంగ్ కూడా అణువు కంటే చిన్నదైన, ఇంకా చెప్పాలంటే అత్యంత సాంద్రత కలిగిన అత్యల్ప పరమాణు విస్ఫోటనం కారణంగానే ఏర్పడింది. ఇది తెలిసిందే. ఈ లెక్కన క్వాంటమ్ ఫిజిక్స్ బిగ్ బ్యాంగ్ని వివరిస్తుంది అంటారు పరిశోధకులు. కానీ విశ్వ నిర్మాణాన్ని గురించి సాధారణ సాపేక్ష సిద్ధాంతం వివరిస్తోంది. క్వాంటమ్ ఫిజిక్స్ కూడా ఒక సంభావ్యత అనుకుంటే మరిన్ని విశ్వాలు కూడా ఉన్నాయనేది సంభవమే కావచ్చు. ఇక్కడనే కాస్మిక్ ఇన్ఫ్లేషన్ థియరీ విశ్వ విస్తరణ సిద్ధాంతం ప్రస్తావనలోకి వచ్చింది. మరి ఇతర విశ్వాలు ఉంటే వాటి ఉనికి ఎలా ఉండొచ్చు? మీరేమన్నా ఊహిస్తున్నారా? చెప్పండి. ఇది తెలియాలంటే మహా విస్ఫోటనానికంటే ముందుకు వెళ్ళాలి. అవును, బిగ్ బ్యాంగ్కి ముందు ఏముండేది? కాస్మిక్ ఇన్ఫ్లేషన్ థియరీని ప్రవేశపెట్టిన అలన్ గత్ బిగ్ బ్యాంగే మొదటగా లేదు. ఇటువంటి మరిన్ని వేల బిగ్ బ్యాంగ్లు మన బిగ్ బ్యాంగ్ కంటే ముందు జరిగి ఉండాలని అంటున్నారు. అసలు ఊహే విచిత్రంగా అనిపిస్తోందా? నిరూపణ అయ్యేదాకా ఏదైనా చిత్రమే. కాస్మిక్ ఇన్ఫ్లేషన్ సిద్ధాంతాన్ని రూపొందించారు. ఈ సిద్ధాంతం మన భారతీయ సనాతన సిద్ధాంతాలతో సరిపోలడాన్ని చూస్తే ఆశ్చర్యమేస్తుంది. అంటే శాస్త్రజ్ఞులు ఇవన్నీ చదివి చేశారని చెప్పడం కాదు, అది పరిశోధనల ఫలితమే. ఆ వివరాలని ఒకసారి చూద్దాం. శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం బిగ్ బ్యాంగ్కు ముందు మిథ్యా శూన్యం అంటున్నారు. అంటే ఫాల్స్ వ్యాక్యూమ్ ఉందంటున్నారు. అంటే అంతరిక్షం అనేది ఉండి అత్యంత వేగంగా విస్తరిస్తూ అత్యంత వేగంగా లుప్తమైపోతూ ఉంటుంది. అంటే ప్రకృతి వికృతులు అతి వేగంగా జరిగిపోతూ ఉంటాయి.
ప్రకృతి భావనని సాంఖ్యయోగంలో 4 వస్తువులతో నిర్మితమైందని చెప్పారు. మూల ప్రకృతి, తన్మాత్ర ప్రకృతి, మహాతత్వం, అహంకారం అంటే ఫాల్స్ ఈగో. ఈ ఫాల్స్ ఈగోయే శాస్త్ర పరిభాషలో ఫాల్స్ వాక్యూమ్. ఫాల్స్ ఈగో అంటే అహంకారం మాటిమాటికి దాని ఉనికి చూపిస్తూ ఉంటుంది కదా, దాని స్వభావం అధికమవుతూ ఉంటుంది. శాస్త్రజ్ఞులు చెప్పేది ఏంటంటే ఫాల్స్ వాక్యూమ్ క్షీణింపజేస్తోంది అని. అంటే లెక్కించలేనంతగా ఈ విశ్వాన్ని క్షీణింపజేస్తోంది, చిన్న చిన్న బుడగల మాదిరిగా. అందుకే బబుల్ యూనివర్స్ అని పేరు పెట్టారు ఈ భావనకి. మహాభాగవతం 10వ స్కందం 14వ అధ్యాయం 11వ శ్లోకంలో బ్రహ్మదేవుడు కృష్ణ భగవాన్ని క్షమాపణ కోరుతూ ఉంటాడు. ప్రకృతి, మహత్వం, అహంకారం, ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథ్వీ రూపాల్లో ప్రకటితమవుతున్న ఈ విశ్వమే నా శరీరం, ఇదంతా ఒక గోళం అన్నది బ్రహ్మకు అప్పటికి తెలిసిన సత్యం. విష్ణు పురాణం 1వ ఖండం 2వ అధ్యాయం 24 నుంచి 60వ శ్లోకం వరకు ఉన్న వివరణలో బ్రహ్మ శరీరం అంటే బ్రహ్మాండం నిర్మాణం అంటే విశ్వరూపం గురించి సమాచారం ఉంది. బ్రహ్మకు జ్ఞానోదయం కలిగాక కృష్ణుణ్ణి అంటే విష్ణువుని ఉద్దేశించి ఇంకా చెప్తున్నారు. కిటికీ జాలీల సందుల్లోంచి వచ్చే సూర్యకిరణాల వెలుగులో ధూళి కణాలు లెక్కలేనన్ని సంఖ్యలో ఎగురుతూ ఉంటాయి కదా, అలానే మీ రోమరోమాల్లో అంటే అణువణువున లెక్కలేనన్ని సంఖ్యలో బ్రహ్మాండాలు కదలాడుతూ ఉంటాయి. అంటే అసంఖ్యాకమైన లోకాలున్నాయని బ్రహ్మదేవుని మాట. ఇక్కడ కృష్ణుడు అనగా కర్ణసాగరాన్ని ఉద్దేశించి చెప్పబడిందని పండితులు తాత్పర్యం చెప్తారు. శాస్త్రజ్ఞుల మాటల్లో ఇది కాస్మిక్ ఓషన్, ఇదే ఇన్ఫ్లేషనరీ ఓషన్, ఇదే కాస్మిక్ ఇన్ఫ్లేషన్ థియరీ. ఇక్కడ కర్ణసాగరం కాస్మిక్ ఓషన్ అయింది. వైష్ణవ సంప్రదాయంలో కరుణో దక్షయి విష్ణు అని ఈ సంప్రదాయాన్ని పాటించేవారని అంటారు. బ్రహ్మదేవుడు విష్ణువు నాభి నుంచి ఉద్భవించారని పురాణ గాథ. కరుణో దక్షయి విష్ణు అంటే పరమ విష్ణు స్వరూపం. ఈ స్వరూపాన్ని మహావిష్ణువు అంటారు. ఇప్పుడు శాస్త్రం చెప్తున్న సిద్ధాంతాన్ని పరికిద్దాం. అనేక విశ్వాల గురించి బబుల్ థియరీ చెప్పబడింది. పుట్టిన ప్రతి బబుల్లోనూ ఒక్కొక్క బిగ్ బ్యాంగ్ జరిగిందని చెప్పబడింది. అంటే ప్రతి బబుల్లోనూ ఒక్కొక్క విశ్వం రూపుదిద్దుకుందని అర్థం. సనాతన ధర్మంలో బ్రహ్మాండం గురించి చెప్తూ గర్భో దక్షాయి విష్ణు అనే తత్వం చెప్పబడింది. మహావిష్ణు రోమకూపాల నుంచి వెలువడ్డ ప్రతి బుడగలోనూ అంటే నీటి బుగ్గలోనూ గర్భో దక్షో విష్ణు తత్వం ఉంది. ఆ తత్వం నుంచి అనగా విష్ణు నాభి నుంచి బ్రహ్మ జన్మించారు. ఇలా ప్రతి నీటి బుగ్గలోనూ వేరువేరు బ్రహ్మల జననం జరిగింది. అంటే బ్రహ్మాండాల పుట్టుక జరిగింది. విజ్ఞాన శాస్త్రం సంగతి చూస్తే బిగ్ బ్యాంగ్ జరిగి విపరీతమైన వేగంతో విస్తరిస్తోంది. ఈ విస్తరణని ఎక్కడ చూసినా ఒక్కలాగే కనిపిస్తుంది. అలెన్ గత్ చెప్పింది కూడా ఇదే, అమిత వేగంతో విస్తరించడం అన్నది అనివార్యం అని. ఈ వేగం మన బిగ్ బ్యాంగ్ ఒక సెకండ్ లోపలే జరిగిపోయిందని మనకు అర్థం కావడానికి చెప్తారు. అయితే ఇదంతా జరిగి చాలా కాలమైంది. లక్షల సంవత్సరాలు మానవుల లెక్కల్లో చాలా ఎక్కువే కదా. విశ్వం భావనలో అది పెద్ద విశేషం కాదు. ఇలా అమిత వేగంతో విస్తరించేటప్పుడు విశ్వం మొత్తం కణకణ మండుతున్న అగ్నిగోళంలా ఉంటుంది. అదే సమయంలో బ్రహ్మాండం విస్తరిస్తూనే ఉంటుంది. అయితే ఆ సమయంలోనే అప్పటికి ఏర్పడ్డ వస్తువులు లేదా పదార్థాలు స్థిరమైన పరిస్థితుల్లో కుదురుకుంటూ ఉంటాయి. చెప్పుకున్నట్టుగా వేర్వేరు బబుల్స్లో వేర్వేరు బిగ్ బ్యాంగ్స్ ఏర్పడతాయి, వేర్వేరు విశ్వాలు ఏర్పడతాయి. వేర్వేరు నీటి బుగ్గల్లో ఏర్పడ్డ వేర్వేరు బ్రహ్మల వేర్వేరు లోకాలు వేర్వేరు తరహాలో ఉంటాయి. గమనించండి. క్వాంటమ్ ఫిజిక్స్ చెప్పిన బిగ్ బ్యాంగ్ని గమనించండి. ఏ భౌతిక సూత్రాలు ఈ విషయాన్ని సమర్థిస్తున్నాయో తెలుసుకోవాలి. భాగవత పురాణం 10వ స్కందం 13వ అధ్యాయంలో బ్రహ్మకు తాను ఒంటరిని కానని ఎలా తెలిసిందో వివరణ ఉంది. తన వలనే వేల లక్షల బ్రహ్మలు ఉన్నారనే జ్ఞానం కలిగింది. కృష్ణుడు గోపాలుడిగా జీవించిన సమయంలో అఘాసురుని సంహరిస్తాడు. బ్రహ్మకు ఆశ్చర్యం వేసింది. ఇంత పెద్ద రాక్షసుని సంహరించి పరమపదాన్ని ప్రసాదించిందెవరా అని కుతూహలం కలిగింది. చూస్తే ఆ కృష్ణుడు చిన్న బాలకుడు. మరి ఇంత పెద్ద కాండ చేసిందెవరో పరీక్షిద్దామని అక్కడున్న పశుపక్షుల్ని గోపాలుడిని మాయం చేస్తాడు. కృష్ణుడు సర్వవ్యాపి కదా, అర్థం చేసుకున్నాడు. ఇక్కడ టైం డైలేషన్ అంటే సమయం విస్తరించడం అనే భావన కూడా ఉంది. అది వేరే విషయం. బ్రహ్మలోకం చేరి చూస్తున్న బ్రహ్మకి కృష్ణునిలో ఏ విచారమూ కనిపించలేదు. కృష్ణుడు తన శక్తితో మాయమైన ప్రతి ఆవును, పక్షిని, గోపాలుణ్ణి పునః సృష్టిస్తాడు. అంతా మామూలుగానే ఉంది. బ్రహ్మకు అర్థం కాలేదు. ఏమైందో చూద్దామని బ్రహ్మ తిరిగి భూమికి వస్తారు. అప్పుడు బ్రహ్మకి ఈ మొత్తం సమయం లిప్తకాలమే గడిచింది. అవును, బ్రహ్మకి లిప్తకాలమే కానీ భూమి మీద ఏడాది గడిచింది. ఇదే సమయ విస్తరణ లేదా కాల వ్యాపకత్వం అని సనాతన ధర్మంలో చెప్పబడింది. బ్రహ్మకు కృష్ణలీల అర్థం కావడం కోసం భూమి మీద ఉన్న ఆ పశువులు, గోపాలకులు కృష్ణ రూపంలో దర్శనమిచ్చారు. బ్రహ్మకు అర్థమైంది, బ్రహ్మాండంలో తానొక్కడే కాదు, అనేక బ్రహ్మలున్నారు. అన్నీ కలిసిన సమ్మిళిత రూపం మహావిష్ణువు. ఈ విరాట్ రూపాన్నే కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునునికి చూపించారు.
శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయంలో ఈ విశ్వరూప వర్ణనని చూడొచ్చు. అలా వివిధ రూపాల్లోని బ్రహ్మలు అనేకులు కనిపించారు బ్రహ్మకు. అలా బ్రహ్మ తానున్న బ్రహ్మాండానికి 4 తలలతో 8 చేతులతో తన సొంత సూత్రాలతో పాలకుడు. అలా వేర్వేరు బ్రహ్మాండాల్లోని వేర్వేరు బ్రహ్మలకు తమవైన సూత్రాలుంటాయి. ఇదంతా కృష్ణుని విరాట్ రూప శరీరం నుంచి ఉద్భవించిన నీటి బుగ్గల వంటి అనంత సంఖ్యలోని బ్రహ్మాండాల అంతులేని వ్యాపకత్వం. బబుల్ యూనివర్సెస్ అనేకం ఉన్నాయి కాస్మిక్ ఇన్ఫ్లేషన్ థియరీ ప్రకారం. మరి మీకు సంపూర్ణంగా అవగాహన కావాలంటే ఆయా శాస్త్ర విషయాల్ని మరికొంచెం వివరంగా చదవాలి. సనాతన ధర్మ గ్రంథాల్లో చెప్పబడింది అధ్యయనం చేయాలి. అయినా ఇప్పటికీ కొంచెం అర్థం అయ్యే ఉంటుంది. అటు విజ్ఞానాన్ని, సనాతన ధర్మాన్ని రెంటిని పరిశీలించారు.